రాజకీయం అంతిమ దశలో ఉంది. సిగ్గుమాల్లోడా నీది నోరేనా అంటూ సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు. నెల్లూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. నాపై చేసే ఆరోపణలు నిర్ధారించే దమ్ము ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. ఈ బెదిరింపులు అక్రమ అరెస్టులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. నీ అల్లీపురం ఇంట్లో జరిగే లావాదేవీలన్నీ బయట పెడతారని హెచ్చరించారు. మనం ఇట్లా మాట్లాడితే మన నోట్లో ఎవడన్నా వస్తాడేమో అనేటువంటి సిగ్గు కూడా లేకుండా విచ్చలవిడిగా చివరికి చంద్రబాబు నాయుడు దగ్గరైనా తీర్చుకుంటాను అని నేనేదో కొన్ని కాగితాలు చూపిస్తే ఆధారాలతో సహా ఆయనకి అబ్బిన కాగితం తెప్పించాను. నేను కాగితాన్ని ఏం చెప్పాడు ఏంటనేది ఈరోజు ఒక్కసారి ఆలోచన చేయాల్సింది ఏమిటంటే ప్రభుత్వం ఎవరి చేతిలో ఉంది? తెలుగుదేశం పార్టీ చేతిలో ఉంది. నువ్వు అనేక సందర్భాల్లో నా మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేసావు. ఎన్నికలకు ముందు చేసావు, తర్వాత చేసావు. నీకు ధైర్యం ఉంటే, నేను అనేక సందర్భాల్లో చెప్పినట్టుగా నీకు దమ్ముంటే నువ్వు విచారణ చేయించి దానిలో ఇదిగో ఈయన పాత్ర ఇది అని చెప్పి నిర్ధారించేటువంటి దమ్ము ధైర్యం నీకుందా అని చెప్పి పదే పదే అడుగుతున్నాం. ఏ ఒక్క సందర్భంలో కూడా ఇదిగో ఇది ధైర్యంగా నేను దీనిలో గోవర్ధన్ రెడ్డి పాత్ర ఉంది అని చెప్పి చెప్పగలిగాను అంటే అది ఎక్కడ కనిపించడం వల్ల శూన్యం. ఈరోజు నువ్వు చూపించినటువంటి ఆధారం ఇది. సిగ్గుండాలి ఈ ఆధారాన్ని గురించి మాట్లాడడానికి. నీకు అసలు సిగ్గు అనేది నీకు లేదనుకో, సిగ్గు శరం లేనటువంటి జన్మని ఇది. నీ ఆధారం ఇది. దీనిలో ఏముంది? పాపం నువ్వేదో గొడవ చేస్తే సెప్టెంబర్ 20వ తేదీ ఆ డీడీ పోతా కాగితం ఇచ్చిపోయాడు. ఈ కాగితం ఏం రాశాడు తెలుసా? నీకేమో ఇంగ్లీష్ ఏమో మాట్లాడితే ఇంగ్లీష్ మాట్లాడుతుంటే ఇంగ్లీష్ చదవడానికి చేతగానే ఏదో అయిపోతుంది. దీంట్లో ఏముంది? అయ్యా, జయప్రకాష్ పవర్ వెంచర్స్ కి ప్రతిమా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కి మేము పర్మిషన్ ఇచ్చాము. ఆ ఇచ్చినటువంటి పర్మిషన్ లో అక్కడ ఊర్లో ఉండేటువంటి సురేష్ కుమార్ రెడ్డి కూడా కలిపి ఎక్స్ట్రాగా ఎత్తారంట. అంటే ఇచ్చింది ఒప్పుకుంటున్నారు, మేము పర్మిషన్ ఇచ్చాము, వాళ్ళు ఎక్సెస్ ఎత్తారు. ఆ ఎక్సెస్ ఎత్తిన దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు కాబట్టి ఆయన పేరు జోడించి ఆయనకి ఇచ్చాడు. ఈయనేం చెప్తున్నాడు? దాంతోపాటు గోవర్ధన్ రెడ్డి పేరు కూడా జోడించడం లేదు ఏమని అడుగుతున్నాడు. అసలు ఇది ఇచ్చినప్పుడు మామూలుగా వెంటనే ఇది హైకోర్టులో వేస్తే ఫస్ట్ డీడీ సస్పెండ్ అయిపోతాడు, పాత డీడీ. ఎందుకు? ఏ రోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఒక జీవో ఇచ్చారు, దాంట్లో ఏముంది? ఏ రోజు ఎవరు ఎంత ఎత్తారనేటువంటిది సాయంకాలానికి నువ్వు నోటిఫై చేసి లెక్క ఇవ్వాలా అని. ఎప్పుడెప్పుడుదో చేసి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చామని చెప్తున్నాడు. పర్మిషన్ ఉంది కానీ ఇల్లీగల్ గా ఎత్తారు. ఇల్లీగల్ గా వీళ్ళతో పాటు వీళ్ళతో కలిసి పలానా ఆయన ఎత్తాడు అని చెప్పి కాంట్రాక్ట్ ఒకటి ఇచ్చిన తర్వాత ఆయన దగ్గర ఎవరు ఎత్తే ఉంది? కాంట్రాక్ట్ కంపెనీ కదా బాధ్యత. సిగ్గు లేకుండా ఈ పేపర్ ఒకటి చూపించి ఆయన ఆధారాలతో సహా బయటపడ్డాడు. ఈ పేపర్ నీ దగ్గర ఉండేది సిగ్గుమాలనోడా, నీ పేపర్ చూపించిన పేపర్ ఇది. ఏముంది దీంట్లో? కోర్టుకు పోతే వాడు ఉద్యోగం బాధ్యత. ఎవరైతే డీడీ నోటీస్ ఇచ్చాడో బాధ్యత లేకుండా అతను ఉద్యోగం పోవడం తప్ప ఎవరన్నా ఉపయోగం ఉండేటువంటి పని ఉందా? ఇట్లాంటి పాడు పనులు గలీజు పనులు చేయడం నీకు అలవాటు. నీ బ్రతుకే, నీ మనిషికి సోమిరెడ్డి బ్రతుకు ఎట్లాంటిది, సోమిరెడ్డి మనిషి ఎట్లాంటి అనేటువంటిది. సోమిరెడ్డి ఒక మనిషా, సోమిరెడ్డి ఒక బ్రతుక? ఇట్లాంటి కాగితాలు ఎత్తుకొని తిరిగేవాడు. బుద్ధి అయినా ఉండాలి, బుద్ధి జ్ఞానం లేనటువంటి వాడివి. నేను చెప్తున్నా, నీ బాధ ఏంది? ఈ కాగితం ఆ కాగితం చూపించి గోవర్ధన్ రెడ్డి మీద కేసులు పెడతానంటే నీ అమ్మ కొట్టుడు ఉంది కదా, దాన్ని మేము వదిలేస్తాం అనుకుంటున్నాం. నేను నిన్ను విడిచిపెట్టను, విడిచిపెట్టే పనే లేదు. నువ్వేమన్నా అనుకుంటున్నావా దొంగ కేసులని? దొంగ కేసులకి, అరెస్టులకి, జైలుకి భయపడను. అయితే నువ్వేదన్నా వీటిలో మాట్లాడుతున్నాం కదా అని ఇరికించడానికి ప్రయత్నం చేస్తే రేపు ప్రభుత్వం మారిన తర్వాత నువ్వు మంచం మీద పడినా కూడా నేను వదిలిపెట్టను కదా, లాక్కొచ్చి జైలు వేస్తారు కదా. నువ్వు మంచం మీద ఉన్న ఎత్తుకొని వస్తారు, నేను గుర్తుపెట్టుకున్నాను. నువ్వు అనుకుంటున్నావేమో. నీ ఉద్దేశం ఏంది? సాధారణంగా నువ్వు చాలా చెప్పావు, అన్ని లావాదేవీలన్నీ సాయంకాలానికి అల్లీపురం ఇంట్లో జరుగుతున్నాయి. ఆ ఇంట్లో ఇంకా కాస్త ఆ ఇంటికి పేరు పెట్టాలంటే ఆ ఇంటికి సంబంధించి పూర్తిగా వివరాలు సేకరించాలని చెప్పావు. ఎందుకంటే కుటుంబ సభ్యుల మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి గబక్కన నీకేముంది సిగ్గుమాలోడు, నువ్వేం పెద్ద పట్టించుకునేటువంటి వాడు కాదు. కానీ ఇంట్లో ఉండేవాడు బాధపడతారు కాబట్టి ఆ ఇంట్లో పూర్తి విషయాలు కనుక్కున్న తర్వాత దానికి ఏం పేరు పెట్టాలనేటువంటి దాని మీద ఆ ఇంటికి కూడా పాపం సోమిరెడ్డి అల్లీపురం ఇంటికి కూడా పేరు పెట్టడానికి ఒక అవకాశం నేను అనేక సందర్భాల్లో చెప్పాను. నువ్వేం చెప్పావు? గత ప్రభుత్వంలో ఈరోజు మరలా చెప్తున్నా, నీకు గుర్తు చేస్తున్నా, అయ్యా గోవర్ధన్ రెడ్డి భూములకు సంబంధించి రకరకాలైనటువంటివి చేశానంటే భూములకు సంబంధించి ఏం జరిగింది దాని మీద విచారణ చేయి.
ఇరిగేషన్కి సంబంధించి వాళ్ళేదో కలిసినట్టుకుంటారు, సర్దుకున్నట్టుకుంటావు. తర్వాత నువ్వు చెప్పేటువంటి దాంట్లో ఎక్కడైనా ఒక స్పష్టత ఉందా? ఒక్కటైనా నువ్వు నిరూపించగలిగావా? అక్కడైతే చెప్పావు ఎస్ఎన్జే డిస్టిలరీస్ లో గోవర్ధన్ రెడ్డికి వాటా పోతుందని. గవర్నమెంట్ వచ్చిందంటే పాపం వాడు పిలిచి అడిగారంట, వాళ్ళు చెప్పుతో కొట్టారు, నేను మేము ఊరికి లేదు నీకు ఇచ్చేది లేదని చెప్పి అమ్మ మూతి మూసుకొని గమ్ముకుంటావు. కాబట్టి మేము నిన్ను అడిగేది ఏంది, నువ్వు ఎక్కడైనా ఒక పాత్ర ఇదిగో ఈయన పాత్ర ఇది అని రుజువు చేయి, ఏమి ఇబ్బంది లేదు, ప్రభుత్వం నీ చేతిలో ఉంది. మెగా బంపర్ ఆఫర్ కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ లో ఆఫర్లు. విజయదశమిని పురస్కరించుకుని కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ వారి మెగా బంపర్ ఆఫర్స్. మా దగ్గర ఏసీలు, వాషింగ్ మిషన్లు, టీవీలు, ఫ్రిడ్జ్లు, ఫ్యాన్లు, గ్రైండర్లు, మిక్సీలు, రైస్ కుక్కర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరములు మా దగ్గర కొనుగోలు చేసిన కంపెనీ వస్తువులపై 10% డిస్కౌంట్ మరియు కంపెనీ గ్యారంటీతో ఇవ్వబడును. మా షాప్ నందు కస్టమర్ల సౌకర్యార్థం రుణ సౌకర్యాన్ని అందుబాటులోకి తేవడం జరిగింది. ప్రజలందరూ ఈ రుణ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రస్తుతం మా షాప్ నందు 5,000 రూపాయల కొనుగోలుపై ప్రతి కొనుగోలుకు ఒక కూపన్ ఇవ్వడం జరుగుతుంది. కవిత బజాజ్ ఎలక్ట్రానిక్ షాప్ లో మొత్తం కూపన్లను డ్రా తీయడం జరుగుతుంది. మొదటి బహుమతి 43 ఇంచెస్ టీవీ, రెండవ బహుమతి 32 ఇంచెస్ టీవీ, మూడవ బహుమతి 24 ఇంచెస్ టీవీలు ఉచితంగా ఇవ్వబడును. ఈ బహుమతులు అక్టోబర్ 13వ తేదీ నాడు మా షాప్ వద్దనే బహుమతిదారులకు అందజేయడం జరుగుతుంది. సంప్రదించు ఫోన్ నంబర్లు 8639436276 మరియు 9959954018. ఇట్లు కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ నియర్ స్టార్ థియేటర్, కొత్త కాలువ, నారాయణరెడ్డిపేట,